ఈ హాస్టల్స్ సమస్యలకు నిలయంగా మారింది. విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విద్యను అభ్యసిస్తున్నారు. హాస్టల్స్లో సరైన సదుపాయాలు లేవని, హాస్టల్ కూడా శిథిలావస్థకు చేరి పెచ్చులుడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల కొరకటం, విషపురుగులు, కుక్కలతో భయంగా బతుకుతున్నామని కూడా విద్యార్థులు వాపోయారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనేష్ అందిస్తారు. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారింది. విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కున అంటూ విద్యను అభ్యసిస్తున్న క్రమం కనిపిస్తుంది. విద్యార్థులు చాలా రోజులుగా ఇటు హాస్టల్లో సదుపాయాలు సరిగ్గా లేవంటూ అధికారులకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఎలాంటి స్పందన లేదని వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లోకి ఇటు పాములు, అదేవిధంగా కుక్కలు, ఎలుకలు వస్తున్నా కూడా ఇవి అధికారులు ఎలాంటి పట్టింపు లేదంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజైతే నిన్న అర్ధరాత్రి సమయంలో 12 గంటల సమయంలో కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్ వద్ద అయితే ఇటు విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో హాస్టల్లోని ఫ్యాన్ కింద ఊడిపడడంతో ఒక అమ్మాయికి అయితే బలమైన గాయం అయింది. ఆ గాయంతో అయితే వెంటనే గమనించిన విద్యార్థినులు, అదేవిధంగా సిబ్బంది అయితే ఇటు అధికారులకు, కాకతీయ యూనివర్సిటీ సంబంధించి అధికారులకు అయితే తెలియజేయడం జరిగింది. అప్పుడే హుటాహుటిన ఎంజిఎంకి అయితే విద్యార్థిని తరలించడం జరిగింది. ఇక్కడ హాస్టల్ సదుపాయాలు సరిగ్గా లేవంటే ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేదంటూ అధికారులకు చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేదంటూ విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, నైట్ ఒక అమ్మాయికి ఫ్యాన్ కింద పడి దెబ్బలు తాకాయండి, ఏం జరిగింది అసలు? ఫ్యాన్ నేను ఇప్పుడే వచ్చిన హాస్టల్ కి, ఫ్యాన్ కింద పడ్డదని తెలిసింది. వీణ ఆమె బీపీఎడ్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి. తనకి కొంచెం రైట్ యాంకిల్ మీద దెబ్బ తాకిందంట. షీఈ్ నార్మల్, బ్రష్ చేస్తుంది అంట. ఒక్కసారి నేను పోయి కలిసి వస్తాను, నేను ఏమైంది అన్నది కరెక్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే కరెక్ట్ గా నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అంటే అర్ధరాత్రి 11 గంటల సమయంలో జరిగింది, అంబులెన్స్ కూడా వచ్చింది, అయినా కూడా ఇంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ లేదా? అదే వాళ్ళ మీద నేను 100% యాక్షన్ తీసుకుంటా. నేను వాళ్ళు కంపల్సరీ నాకు ప్రతిసారి చెప్తారు. మరి నిన్న వాళ్ళు హరిలో చెప్పలేదేమో, మర్చిపోయాను కావచ్చు. యాక్చువల్ గా ప్రతి సెక్యూరిటీ నాకు కాల్ చేస్తారు. ఫస్ట్ కాల్ చేసేది నాకు. ఏ టైంలో అయినా నేను కంపల్సరీ అటెండ్ చేస్తాను నాకు కాల్ అన్నది. నాకు అది తెలియదు. తెలిసేది ఉంటే నేను కూడా యాక్షన్ ఏమన్నా తీసుకుంటాను కావచ్చు. కానీ వాళ్ళని పిలిపించి ఏమైందో అనుకుంటాను నేను. సెక్యూరిటీ వాళ్ళని కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండేనంట, వాళ్ళతో కూడా నేను మాట్లాడినా. నేను వాళ్ళు కూడా ఓకే నార్మల్ గానే ఉంది అని చెప్పిండ్రు. నేను ఒకసారి విజిట్ చేసి కరెక్ట్ చెప్తాను. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ చాలా సార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఫ్యాన్ పడడం, పెచ్చులు ఊడిపడడం, ఇలాంటి ఇబ్బందులకు అయితే హాస్టల్ విద్యార్థులను చెంది దానికి ఏమన్నా శాశ్వత పరిష్కారం ఏమన్నా చూపబోతున్నారు? పోతన హాస్టల్ అనేది యాక్చువల్ గా అది డిస్మెంటల్ చేయనీకే ఉంది. అది మేము పిల్లలు కూడా చెప్పినాం ఈ హాస్టల్ కంప్లీట్ గా వెకేట్ చేయాలని. మేము వాళ్ళతో వద్దని కూడా చెప్పినాం. వాళ్ళ రిప్రజెంటేషన్ నుంచే మనం ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు, హాస్టల్ ఖాళీ చేయలేదని, మాకు కొత్త హాస్టల్ చూపిస్తే మేము వెళ్ళిపోతామని వారు అంటున్నారు. అది తప్పది. నా దగ్గర అన్ని ఉన్నాయి. నా దగ్గర రికార్డ్ కూడా ఉంది. వాళ్ళని అందరినీ ఖాళీ చేయించి ఎప్పుడైతే ఆ పెచ్చు పడ్డదో అదే రోజు నేను సమ్మక్క హాస్టల్ కి అందరినీ షిఫ్ట్ చేసిన. నేను వీళ్ళు వాంటెడ్లీ ఇక్కడే ఉండి, మేము ఇక్కడే ఉంటాం సార్, ఇది మాకు కొంచెం కన్వీనియంట్ ఉన్నది, చదువుకోనికి కన్వీనియంట్ ఉన్నది అని ఇక్కడే ఉండడం జరిగింది. లేకపోతే వాళ్ళు అక్కడ షిఫ్ట్ కావాల్సిందే. ఇది 80% ఈ పోతన హాస్టల్ అన్నది పిల్లలకి అయితే సూటబుల్ కాదు. అది అంటే హాస్టల్లో కొన్ని సదుపాయాలు, ఫ్యాన్ కూడా కింద పడి, అంటే వాటి గురించి ఏమైనా మరమ్మతులైనా చేసి విద్యార్థులు ఉంచితే బాగుండేదని. ఫ్యాన్లు ఎప్పటికప్పుడు మేము అటెండ్ అయితేనే ఉన్నాం. అటెండ్ అవుతలేదు అన్నది ఏం లేదు. కంటిన్యూస్ గా ఫ్యాన్ చేయడం, దాన్ని వాళ్ళ రూమ్ లో ఉన్నా లేకున్నా ఫ్యాన్ అయితే కంపల్సరీ నడవాల్సిందే. అంటే అసలు ప్రమాదానికి కారణం ఏంటి అసలు మెయిన్ గా? అదే నేను పోయి కనుక్కుంటాను. నాకు కరెక్ట్ కూడా నాకు అది తెలియదు. ఒకసారి పోయి కనుక్కొని వస్తాను. ఏంటి, ఎలా జరిగింది ఈ సంఘటన, మీకు ఏమైనా తెలుసా ఇన్ఫర్మేషన్? నైట్ 11:30-11:35 అవుతుంది. ఆ టైంలో ఫ్యాన్ పడ్డదంట కింద తన మీద, కానీ ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. కొంచెం సేపు అయిన తర్వాత గ్రూప్ లో వచ్చింది. ఆ గ్రూప్ లో నుంచి మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. కానీ అప్పటికే అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారంట. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీలు గానీ ఎవరు గానీ హాస్టల్ డైరెక్టర్ గానీ రిజిస్టర్ గానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. అట్లనే రిజిస్టర్ బుక్ లో కూడా తన నేమ్ కూడా నోట్ చేయకపోవడం జరిగింది. అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎట్లయితే రిజిస్టర్ది, హాస్టల్ డైరెక్టర్ది, వీసీ వాళ్ళది ఎట్లా అయితే ఉన్నదో అంతే సెక్యూరిటీ వాళ్ళది కూడా ఉంది. మేము గత కొన్ని నెలలుగా మేము ఫస్ట్ ఇయర్ విద్యార్థులము వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో ఇప్పటి వరకు నేను 4-5 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హాస్టల్లో వాష్రూమ్స్ ప్రాబ్లం కానీ, మెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, గోడలు పెచ్చులు ఊడిపోతున్నాయి వాష్రూమ్స్ లో స్నానం చేస్తున్నప్పుడు. అలాగే ఎలుకల బాధ అయితే చాలా ఎక్కువ ఉంది. ప్రాబ్లమ్స్ అనేవి హాస్టల్ డైరెక్టర్ వారు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మినిట్ లో వచ్చి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము వెంటనే రియాక్షన్ తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ
ఎటువంటి రియాక్షన్ తీసుకోవట్లేదు. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మాకు చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ తప్పక మేము చదువుకోవాలి అని చెప్పి ఉండవలసి వస్తుంది, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో చదువుకోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మీ ద్వారా అయినా ప్రభుత్వం దీనిపైన ప్రభావం తీసుకొని ఏదో ఒక విధంగా మా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు అసలు? హాస్టల్ నుంచి, డైరెక్టర్ల నుంచి అయినా, యూనివర్సిటీ అధికారుల నుంచి అయినా? అయితే వాష్రూమ్స్ సరిగ్గా ఉండాలన్నా, అవి సరిగ్గా లేవు. ఇంకా ఫుడ్ విషయం, ఇప్పుడు మెయిన్ ఎక్కువ మేము చదువుకోవాలంటే ఫుడ్ ఉండాలి మాకు. ఇక మేము హాస్టల్లో ఉండి పైసలు కట్టి ఎందుకన్నా మేము బయట నుంచే ఫుడ్ తెచ్చుకుంటాం. ఫాస్ట్ ఫుడ్ అదో ఇదో ఏదో ఒకటి తిని, అయ్యా ఆకలి అవుతుంది కాబట్టి ఏదో ఒకటి తిని బతకాలి. ఫుడ్ మంచిగా ఉండాలి. ఇవి గోడలైనా ఆ పెచ్చులు అవన్నీ ఊడిపోకుండా అవి కొంచెం, లేకపోతే ఈ హాస్టల్ లేకుండా వేరే హాస్టల్ కన్నా మమ్మల్ని పంపించాలి. ఇది విద్యార్థులు చెప్తున్న విషయం. హాస్టల్ సదుపాయాలు సరిగా లేవంటున్నారు. పెచ్చులు కూడా ఊడిపడడం, ఫ్యాన్లు ఊడిపడడం చాలా సంఘటనలు ఇప్పటివరకు చాలా సార్లు నెలకొన్నాను. అదే విధంగా మెస్ సదుపాయం కూడా సరిగ్గా లేదంటున్నారు. రిపీటెడ్ కర్రీస్ అయితే ప్రతిసారి పెట్టడం జరుగుతుంది. ఫుడ్ స్టీమ్ రైస్ పెట్టడం వల్ల వాళ్ళు తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని, చాలా సుదూర ప్రాంతాల నుంచి మేము వస్తున్నా కూడా మాకు ఇలా ఎలాంటి సదుపాయాలు లేక చాలా అద్మానంగా జీవిస్తున్నామంటూ వారు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌని.